హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ రీసెంట్గా మనకి ఎన్టీపీసీ కూడా అనేక రకాలైన పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్ ఆర్ఆర్బీస్తో జేఈతో పాటు అన్నింటికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండే ఈ యొక్క ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ద మోర్ సఫిషియంట్ ఫర్ ది ఆల్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి జేఈ ఆల్సో. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. చాలా ఎపిసోడ్లు చేసాం మనం, 2000 క్వశ్చన్స్, నాట్ ఏ జోక్. మెనీ ఎపిసోడ్స్ మనం రన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. పాస్ట్ మన 1 month నుంచి కూడా చూస్తే ఇక్కడ చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద హోస్ట్ ఆఫ్ ఫీఫా వరల్డ్ కప్? ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ 1930 ఉరుగ్వేలో జరిగిందనమాట. 2022లో రీసెంట్గా ఖతర్లో జరిగింది. ఖతర్ ఏషియన్ కంట్రీ, ఖతర్లో జరిగింది. అంటే అప్పుడుది 2018 ఇచ్చాడు, మనం పక్కన పెడదాం, లేటెస్ట్ తెలుసుకుందాం. 1930లో ఉరుగ్వే ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్, 2022 ఖతర్ అనమాట. తర్వాత 2026లో కెనడా, మెక్సికో, అమెరికాలో జరగబోతుంది. కెనడా, మెక్సికో, అమెరికాలో జరగబోతుంది అనమాట. 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో జరగబోతుంది. స్పెయిన్, పోర్చుగల్, మొరాకో. ఇది అప్కమింగ్ డేట్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నార్త్ అమెరికాలో జరగబోతుంది అనమాట. తర్వాత 2030లో యూరోప్లో జరగబోతుంది. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే, ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అదేవిధంగా మనం చూస్తే అప్పుడుది రష్యా ఆన్సర్ 2018 వదిలేసేయండి. కాబట్టి వాట్ ఈజ్ ద మినిమం ఓటింగ్ ఏజ్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా? మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటి. క్వశ్చన్ మార్చి ఇచ్చాడు. 61 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1988లో చేశారనమాట. ఇది రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చేశారు. 89 నుంచి 21 to 18 years తగ్గించేశారు ఈ అమెండ్మెంట్ ప్రకారం. సో సిన్స్ 1989 ఆన్వర్డ్స్ 18 years అని, 18 సంవత్సరాలు. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఓన్ ది మెన్స్ 1500 meters రేస్ ఇన్ ది జకర్తా ఏషియన్ గేమ్స్ 2018 అని ఇచ్చాడు. మనం లేటెస్ట్ చేసుకుందాం. 1951లో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ మన న్యూఢిల్లీలో జరిగింది. 2023లో హాంగ్జో చైనాలో జరిగింది. చైనాలో లేటెస్ట్ డేట్ అది. ఓకేనా? అలాగే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ అంటాం. ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా ఆయనే అనమాట. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిండు ఆయన. సి రాజగోపాలాచారి ఈయన ఫస్ట్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఇండియన్ అనేది సి రాజగోపాలాచారి. యాక్చువల్గా ఫస్ట్ గవర్నర్ జనరల్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మౌంట్ బాటన్ కొన్ని నెలల నుండి వెళ్ళిపోయాడు. ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఫస్ట్ పొలిటీషియన్ రిసీవ్డ్ భారతరత్న ఈయనకి భారతరత్న కూడా 54లో ఇచ్చారు. భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోడర్న్ మనం అంటాం. సో ఫస్ట్ లా మినిస్టర్, మోడర్న్ మనం అని కూడా అంటాం మనం. ఓకే. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమరు. See friends, under which of the following parts of the Indian Constitution were Article 36 to 51 listed? ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. ఇది మనం చూస్తే 36 to 51 Part 4లో ఉంటుంది అనమాట. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ 51A Part 4A అనమాట. ది మున్సిపాలిటీస్. సో మనకి పంచాయతీస్ 11, మున్సిపాలిటీస్ 12th part. అలాగే ఆర్టికల్స్ 243P to 243ZG అనమాట. అలాగే ది కోఆపరేటివ్ సొసైటీస్ 243 ZH to 243 ZT. మనకి ఇది 9th పంచాయతీస్, 9A part మున్సిపాలిటీస్, 9B కోఆపరేటివ్ సొసైటీస్. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్లు చెప్పాను, ఆర్టికల్స్ కూడా అయిపోయాయి అనమాట. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ అగ్రీడ్ టు జాయింట్ బోర్డర్ రియాక్షన్ ఫోర్స్ విత్ పాకిస్తాన్? ఇది కరెంట్ అఫైర్ అయినప్పటికీ రీసెంట్గా వచ్చింది, మొన్న కరెంట్ అఫైర్లో కూడా చెప్పాను నేను. ఇది ఇరాన్ 900 kilometers ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ ఉంది. రీసెంట్గా 10 kilometers వాల్ బిల్డ్ చేశారు. ఎందుకంటే ఆ క్రాస్ బోర్డర్ ఎక్కువైంది, వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేషన్స్ అనమాట. ఓకే. తర్వాత మనకి విచ్ ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండర్ మొరార్జీ దేశాయ్? సో దీంట్లో చూస్తే అటల్ బిహారీ వాజ్పేయిని ఇచ్చారు, కాదు. ఈయన బర్త్డే
గుడ్ గవర్నెన్స్ డే December 25. మోడీ గారు గుడ్ గవర్నెన్స్ డే. అలాగే ఒక్క ఓటు తేడాతో నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓడిపోయారనమాట వాజ్పేయి గారు ఓడిపోయిన తర్వాత 6.5 సంవత్సరాలు మళ్ళీ చేశారు. 16 రోజులు చేశాడు ఫస్ట్. ఒక ఓటు తేడాతో ఓడిపోవడం జరిగింది నో కాన్ఫిడెన్స్ మోషన్లో. ఐకే గుజరాల్, తర్వాత చరణ్ సింగ్, ఈయన పార్లమెంట్కి వెళ్ళగానే రిజైన్ చేసిండు. దీన్ని చాంపియన్ ఆఫ్ ఫార్మర్స్ అంటాం. ఈయన 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్, 3rd డిప్యూటీ పీఎంగా చేశాడు మొరార్జీ దేశాయ్ కాలంలో. సో కాబట్టి చరణ్ సింగ్. విపి సింగ్ అంటే ఈయన గవర్నమెంట్ కూడా పడిపోయింది నో కాన్ఫిడెన్స్ మోషన్లో. ఎందుకంటే ఈ మండల్ కమిషన్ అంటే ఓబీసీ రిజర్వేషన్ ఇష్యూస్ అనమాట. ఓకేనా? సో ఇవి వీళ్ళకి సంబంధించి. ఇన్ క్రికెట్ హూ డిసైడ్స్ ఏ డిస్మల్ ఆన్ బేసిస్ ఆఫ్ ది dismissal. In cricket who decides a dismissal on the basis of the replay కాదు రీప్లే. సో 3rd ఎంపైర్ మనకు తెలిసిందే. 3rd ఎంపైర్ మనకు కనిపిస్తుంటుంది రీప్లే చేసినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ గోల్డ్? ఇక్కడ చూద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కార్ బ్యాటరీస్లో వాడతారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఎక్కడ వాడతాం? కార్ బ్యాటరీస్లో కూడా వాడతాం అనమాట. అలాగే అక్వారీజియా, ఇది మిక్చర్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. సోడియం దీన్నే వాడతారు అనమాట. ఇది నోబెల్ మెటల్స్ని కరిగించడంలో వాడతారు. నోబెల్ మెటల్స్ అంటే ఏంటి? గోల్డ్, ప్లాటినం, పలాడియం, ఇవన్నీ నోబెల్ మెటల్స్ అంటాం. అవి కరిగించడానికి వాడతారు. ఆన్సర్ అది. సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా అంటాం. క్లీనింగ్ ఏజెంట్స్లో, సోప్స్, డిటర్జెంట్స్లో మనం వాడతారు. అలాగే అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఇది కూడా హౌస్ హోల్డ్ క్లీనింగ్లో వాడతారు. అలాగే ఫెర్టిలైజర్స్లో కూడా వాడతారు అనమాట. ఓకే. when did హిమాచల్ ప్రదేశ్ సెలబ్రేటెడ్ 72 హిమాచల్ డే అన్నాడు. 72 తర్వాత ఇది 19th కదా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ డే 15th ఏప్రిల్, 15 ఏప్రిల్. అప్పుడు కరెంట్ డేటాలో వచ్చి ఉంటుంది, ఇచ్చాడు. ఓకే, రేర్ కేసెస్ ఇలాంటివి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యామ్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్చ్ డ్యామ్? సో దీంట్లో మనకి తెహరీ డ్యామ్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. భగీరథి డ్యామ్ ఉంది. భారతదేశంలో ఈ తెహరీ డ్యామ్ మనం చూసుకుంటే హైయెస్ట్ డ్యామ్ అనమాట. తెహరీ డ్యామ్ హిమాలయస్లో ఉంటుంది, ఉత్తరాఖండ్లో. భగీరథి రివర్, అలాగే లక్వార్ డ్యామ్ ఉత్తరాఖండ్, యమునా రివర్. ఇడుక్కి డ్యామ్ కేరళ, పెరియార్ రివర్. ఇదే ఆర్చ్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది తమిళనాడు, కేరళ మధ్య కాంట్రవర్సీ. అలాగే బాక్రా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ సట్లెజ్. ఇది హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. దీన్ని ఏమంటాం మనం? హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. ఓకేనా? సో ఇది ముఖ్యంగా మనకి దీని గురించి. విచ్ ఈస్ ద హైయెస్ట్ లిటరసీ అవార్డ్ ఇన్ ఇండియా? వ్యాస్ సమ్మాన్ అవార్డ్ 91లో స్టార్ట్ చేస్తారు కేకే బిర్లా ఫౌండేషన్. రీసెంట్గా 2023కి పుష్పభారతికి ఇచ్చారనమాట. సాహిత్య అకాడమీ అవార్డు 54లో ఏర్పాటు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అంటాం. అన్ని భాషల్లో 22 లాంగ్వేజెస్లో ఇస్తారు ఇది. ఓకే. జనపద్ అవార్డు హైయెస్ట్ లిటరసీ అవార్డు ఇదే 1965. మలయాళం శంకర్ కురూప్కి వచ్చింది ఫస్ట్. రీసెంట్గా 23లో గుల్జార్ ఉర్దూ, రామభద్రాచార్య సంస్కృతికి వచ్చిందనమాట. రీసెంట్గా ఇద్దరికి వచ్చింది, గుల్జార్ ఉర్దూ, రామభద్రాచార్య సంస్కృతికి. అలాగే పంత్ కబీర్ అవార్డ్స్, ఇది కూడా 1965లో పెట్టారు. పంత్ కబీర్ అవార్డ్స్ అనమాట. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం జనపద అవార్డు హైయెస్ట్. ఓకే. అలాగే బ్రిక్స్ ఎకనామిక్ రీసెర్చ్ యాన్యువల్ అవార్డ్స్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ఎగ్జిమ్ బ్యాంక్. ఇంతకుముందు కూడా రిపీట్ అయింది ఇది, సేమ్ క్వశ్చన్. వెన్ ఈజ్ ద వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేటెడ్? December 16, November 14, March 2, ఫిబ్రవరి 2 అనమాట. 1971లో ఫిబ్రవరి 2న రామ్సార్ కన్వెన్షన్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ అనేది ఇరాన్లో ప్లేస్ అనమాట. ఇరాన్ అక్కడ జరిగింది కాబట్టి నేను అలా అంటాను. థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం 2024 థీమ్ వెట్లాండ్స్ హ్యూమన్ వెల్బీయింగ్ అనమాట. ఓకే. సో అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ టైగర్ రిజర్వ్స్?
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ టైగర్ రిజర్వ్స్? మధుమలై తమిళనాడు టైగర్ రిజర్వ్, వేదాంతంగల్ బర్డ్స్, కూంతన్ కులం తమిళనాడు, ఇది కూడా బర్డ్సే. ఇంకోటి కూడా ఇచ్చాడు బర్డ్స్, అంటే 3 బర్డ్స్ ఇచ్చాడు అనమాట. వెట్టన్గుడి బర్డ్స్ తమిళనాడు. ఓకే, ఆన్సర్ ఏ మధుమలై. అలాగే astronomers have recently discovered evidence of abundant water bearing minerals on the surface of which near earth asteroid? అప్పుడు కరెంట్ అఫైర్స్ ఇది 101955 బెన్ను అనమాట. ఓకే, హౌ మెనీ ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ లక్షద్వీప్? లక్షద్వీప్ చూసుకుంటే మనం ఇది లక్షద్వీప్, ఇక్కడ మిన్కాయ్, సుహేలి, అగరత్తి, ఓకే, అమినీ ఐలాండ్స్, ఇలా చాలా ఉన్నాయి. టోటల్ 36 ఉంటాయి అన్నమాట. మాల్దీవ్స్, లక్షద్వీప్స్, బోత్ ఆర్ సెపరేటెడ్. మిన్కాయ్ ఐలాండ్కి బార్డర్ అనమాట. ఓకే, మిన్కాయ్ సదరన్ మోస్ట్, మిన్కాయ్ అంటే ఇది మిన్కాయ్ సదరన్ మోస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్స్, మిన్కాయ్. ఓకే, అలాగే మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఆర్ ఫౌండ్ ఫ్రీ ఇన్ నేచర్? ఇది ఆన్సర్ వాడు తీసేశాడు, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ బోత్ గోల్డ్ అండ్ ప్లాటినం, గోల్డ్, కాపర్, ప్లాటినం అన్నాడు. అన్నీ కరెక్టే, ఇంక్లూడింగ్ సిల్వర్తో సహా అన్నీ కూడా ఫ్రీ నేచర్లో దొరికేవన్నమాట. అందుకని ఆన్సర్ వాడే తీసేసాడు. అన్నీ కరెక్ట్ ఇచ్చినప్పుడు ఎట్లా? ఓకే, ఇది ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ నేను చెప్పాను, నోట్స్ రాసుకోండి. సో అలా ఏ అకాడమీ కూడా ఇలా మీకు చెప్పదు, ఈ క్వశ్చన్స్ చేయలేరు కూడా, ఇన్ని వేల క్వశ్చన్స్. ఓకేనా? ద రూపాయస్ ఓన్లీ అకాడమీ which is the welfare of the students, which is going to strive for the welfare of the students. సో అది మీరు గుర్తించాలి. అదేవిధంగా మనం ఎన్నో కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాం. ఈరోజు అనుభవం లేని వాళ్ళు వచ్చి ఏ పెడతాయి కరెంట్ అఫైర్స్ చేయడం. సో వాళ్ళకి మనకి తెలియక, వాళ్ళకి అనుభవం లేదు, జాబ్ రాని వాళ్ళు కూడా జాబులు మనకి కోచింగ్ ఇచ్చి చెప్తున్నారంటే, అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎలా అయిపోయిందంటే మనకి ఎవరైనా టీచ్ చేయొచ్చు మనీ కోసం అనే విధంగా మార్చేశారు మొత్తం. సో కాబట్టి చాలా తస్మాత్ జాగ్రత్త. సో ఇన్ని వందల క్వశ్చన్స్ని, ఇన్ని ఆప్షన్స్ని ద ఓన్లీ అకాడమీ రూపాయస్ అందిస్తుంది. ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, జేఈ అన్ని ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ అన్నింటికీ ఇవి పనికి వస్తాయి అనమాట. ఆల్ టుగెదర్, ఆల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.